డేగ, కాకి, పూల, పర్ల, సేతవ, రసంగి ఇదేంటి ఈ పేర్లు వెరైటీగా ఉన్నాయని అనుకుంటున్నారు కదా. నెమలి, మసరకాకి, తెల్ల చావల, గెరువడేగ, కాకి నెమలి ఇవి ఇంకా ఫేమస్. ఇవన్నీ కోడిపుంజుల్లోని రకాలు. వీటి ప్రాముఖ్యత ఏంటి, ఎలా పెంచుతారు, రకాల్లో ఉన్న తేడాలేంటి, దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. హాయ్, అందరికీ నమస్కారం అండి. నేను ఎవరో తెలుసు కదండి, నా పేరు రాజు అండి. అదేనండి గోదావరి వాళ్ళకి ఎటకారమే కదండి, మా అమ్మకారం కూడా చాలా ఎక్కువ. మా అమ్మకారం అంటే గుర్తొచ్చింది, మేము ఆతిథ్యం కూడా చాలా బాగా ఇస్తామండి. ఆతిథ్యం అంటే రానుంది సంక్రాంతి కదండి, ఒకసారి సంక్రాంతికి మా ఊరు రావచ్చు కదండి. మేము పండగలే కదండి, కోడి పందాలు కూడా భలే వేస్తాం. మా కోడి పందాలు అంటే మొత్తం ప్రపంచం అంతా బాగా తెలుసండి. ఒకసారి మా కోడి పందాలు చూస్తాకు వస్తారు కదా, అసలు ఈ కోళ్ళు ఎలాగుంటాయి, ఈ కోళ్ళని ఎలా తయారు చేస్తారు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇదేనండి గోదావరి జిల్లాలోనే సుధాకర్ గారు అని పెద్ద ఆయన ఉన్నాడండి. ఆయన కోళ్ళ గురించి భలే చెప్తాడండి. ఆ కోళ్ళ రకాల గురించి ఒకసారి తెలుసుకున్నారండి. అది కాదండి బాబు, చాలా రకాల కోళ్ళు ఉన్నాయండి. ఇగో ఇక్కడ సుధాకర్ గారి దగ్గర ఒక కోడి ఉంది చూడండి. అసలు ఈ పందానికి రెడీ అయిపోయినట్టుంది. ఏంటి సుధాకర్ గారు, అసలు ఈ కోడి జాతి ఏంటండి, అసలు ఈ కోడిని ఏమంటారు? అసలు కోడి రసంగా అంటారు దీన్ని. కోడి పింగళ పందులో కడతాం దీన్ని. అంటే ఈ కోడికి సంబంధించి అది ఈ జాతికి లక్షణాలు ఏమైనా ఉంటాయండి? లక్షణాలు అంటే ఏముంటుంది, రంగు ఒకటో వంతు, రెండో వంతు, మూడో వంతు, నాలుగో వంతు అలా ఉంటుంది. ఆ రోజు నక్షత్రం ప్రకారం ఎప్పుడైతే అప్పుడు కడతాం. ఏంటండి అసలు ఈ వంతులు అంటే ఏంటండి? వంతులు అంటే నక్షత్రం బట్టి తిథి, ఇది కుక్కటి శాస్త్రం అంటారు కదా మీ భాషలో, అది దాన్ని చూసుకుని ఫాలో అవుతాం. అంటే ఈ రసంగికి సంబంధించి దీనికి ఒక టైము, డేటు ఇట్లాంటివి ఏమైనా చూసేస్తారండి? ఉంటుంది. ఆదివారం నైట్ కడతాం నేను. ఆదివారం నైట్ కడతాం, చీకటి ఆదివారం నైట్ కడతాం. రసంగిని చూసాం కదా, ఈ రసంగి తర్వాత అసలు ఇంకా ఏం కోళ్ళు ఉన్నాయో ఒకసారి చూద్దారండి. ఏండి సుధాకర్ గారు, ఇది చూడడానికి కాకిలాగా నల్ల కనపడుతుంది, దీని పేరు ఏంటండి అసలు? కాకేనండి, కాకి. దీని పేరే కాకి. అంటే దీనికి ఏమైనా ప్రత్యేకించి లక్షణాలు ఏమైనా ఉంటాయండి? ఏ టైంలో పందేలు వేయాలి, లేకపోతే దీనికి ఏమైనా టైం లాంటి ఏమైనా కనపడతాయండి? అంటే కుక్కుడు శాస్త్రం ప్రకారం చూస్తూ ఉంటారు కదా. కుక్కుడు శాస్త్రం ప్రకారం గట్టి రంగు కొట్టేటప్పుడు, నలుపు కొట్టేటప్పుడు, గట్టి రంగు కొట్టేటప్పుడు వేస్తుంది దీన్ని. నల్లగా ఉంది కనుక ఒక్కోసారి నలుపు కొడుతుంది, ఒక్కోసారి ఎరుపు కొడుతుంది. అంటే దీనికి ఏమైనా రాత్రి టైంలో వేయాలి, లేదా పగల టైంలో వేయాలి, ఇట్లాంటి టైమింగ్స్ ఏమైనా ఉంటాయండి? డే అండ్ నైట్తో సంబంధం లేదు, దాని వంతు ప్రకారం ఫాలో అవుతాం అంతే. ఒకటో వంతు, రెండో వంతు, మూడో వంతు, నాలుగో వంతు, ఐదో వంతులు డే వంతు ప్రకారమే ఫాలో అవుతాం. ఇక్కడ ఏదో సుధాకర్ గారు మళ్ళీ కొత్త కొండ పట్టుకున్నట్టున్నారు. సుధాకర్ గారు, దీని పేరు ఏంటండి? దీన్ని సీతువా అంటారండి. దీన్ని కోడి పింగళ పందెంలో కడతాం. అంటే కోడి పింగళ పందాలు అంటే పింగళాలు అనేది చాలా రకాలుగా ఉన్నట్టున్నాయి. ప్రతి కోడికి కూడా పింగళ అనేది వస్తుంది, ఎందుకంటే ఇలాగా? నవిలి పింగళ ఉంటుంది, కోడి పింగళ ఉంటుంది. ఇది కోడి పింగళ వంతులో కడతాం సీతువా కాబట్టి. అంటే సీతువా అంటే దీని మీదకి వేసేటప్పుడు రంగు, లేకపోతే కోడి హైటు ఇలాంటివి ఏమైనా చూస్తూ ఉంటారా? హైటు మనం దించుతాం, అవతల వాళ్ళు దాన్ని బట్టి చూసుకుంటారు. కోడి కాకిని వేయచ్చు, కోడి నవిలిని వేయచ్చు, వాళ్ళు కూడా సేమ్ టైం సీతువానే వేయచ్చు. అంటే సీతువా మీద సీతువా ఎక్కువ పోటీకి ఏమైనా దింపుతారంటారా? అట్లా అనే ఉండదు, వాళ్ళ డిసిషన్ బట్టి ఉంటుంది, వాళ్ళ ఎంపైర్ బట్టి ఉంటుంది. అంటే ఎక్కువగా అసలు ఈ కోళ్ళు పందాలకి వేసేటప్పుడు ఎక్కువ కొడతా ఉంటాయి అంటారు? ఇది ఎక్కువ టైం అంతే. ఒక్కో రోజు మాకు తరుగు పట్టింది అనుకో, మేము బయలుదేరిన వేళ విశేషం బాగోలేదు అనుకోండి, మా రంగు నడవదు, అవతల వాళ్ళ రంగు నడుస్తుంది. వన్ సైడ్గా వాళ్ళు కొట్టే పరిస్థితి ఉంటుంది, లేదు సేమ్ టైం మేము కొట్టే పరిస్థితి కూడా ఉంటుంది. ఒకటి లక్కు, రెండు కోళ్ళు దమ్ము ఉండాలి, మూడు కోళ్ళు క్వాలిటీ ఉండాలి. ఈ కోడి కనిపిస్తుంది కదా, దీని పేరు పచ్చకాకి నెమలు అంటారండి. అసలు ఈ పచ్చకాకి నెమలు అంటే ఏంటనేది సుధాకర్ గారిని అడుగుదాం. అండి సుధాకర్ గారు, చూడడానికి చాలా అందంగా కనపడుతుంది, ఇది పచ్చకాకి నెమలు అంటే దీని లక్షణాలు ఏంటండి? ఇది యాక్చువల్గా పెరుగు నుంచి కోడిపుంజుని తీసుకొచ్చి మన ఇండియన్ బ్రీడ్కి కలిపితే ఇది వచ్చింది. ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది, ఫైటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీని తండ్రి వచ్చి పెరుగు, తల్లి వచ్చి ఇండియా.
అంటే పచ్చకాకి నెమలు అంటే ఇంతకు ముందు ఇట్లాంటి జాతులు ఏమి లేవండి? ఇది పెరుగునికి వచ్చింది, ఉన్నాయి కానీ ఇది పెరుగునికి వచ్చింది. అంటే క్రాస్ బీడ్లు వచ్చేసరికి పందాల్లో మంచికి వెళ్తాయండి? బాగా బాగా ఫాస్ట్గా ఉంటాయి, బాగా ఎగనెస్ట్గా కూడా ఉంటాయి, బాగుంటాయి. చూస్తున్నాం కదా, ఈ రంగులోనే కాదు చూడడానికి కూడా చాలా భలే ఉందిలే. హాయ్ అంటే ఇంకా ఎన్ని ఉన్నాయో వాటిని కూడా ఒకసారి చూసేద్దానండి. సంక్రాంతి పందాలకైతే కోళ్ళు చాలా ఉన్నాయి, కానీ అసలు ఈ కోళ్ళకి సంబంధించి రేట్లు ఎలాగ ఉన్నాయో సుధాకర్ గారు, దీని పేరు ఏంటండి, అసలు ఇది ఎంత రేట్ ఉంటుంది? ఇది చాలా కెక్రా అంటారు దీన్ని, నలుపు తెలుపు ఉన్న కెక్రా. కోడి పింగళాకి నవల పింగళాకి కడతాము. దీని రేట్ వచ్చి 1 లాక్ ఉంటుంది. అంటే ₹1,00,000 వరకు ఒక కోడి ఉంటుందండి? ఈ కోడి పుంజు ₹1,00,000 ఉంటుంది. అంటే ఏముంటుందండి దీంట్లో ₹1,00,000 అంటే అసలు ఆ రేట్ ఏంటి? ఫైటింగ్ అలా ఉంటుంది, రేటు గురించి ఫైటింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండి దీని పేరు రసంగ అండి. కోళ్ళు భలే జాతి అండి ఇది. అమెరికా నుంచి వీళ్ళ నాన్న తీసుకొచ్చారు, ఇక్కడ అమ్మతో కలిసి క్రాసింగ్ అవడంతో మంచి పుంజు అయితే వచ్చిందండి. ఈ రసం గురించి ఏమంటారు సుధాకర్ గారు? ఇది పెరుగుని పుంజుకున్ను ఇండియన్ పెట్టకే వచ్చింది మా దగ్గర. ఇది పెరుగుని క్రాస్ బ్రీడ్ ఇది. అయితే చాలా బాగుంటుందండి, ఫైటింగ్ చాలా బాగుంటుంది. అంటే క్రాస్ బీడ్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఇలాగా? 3-4 ఇయర్స్ అయిందండి మనకు వచ్చి, ఇండియాకి వచ్చి 3-4 ఇయర్స్ అవుతుంది. అంటే అంతకుముందు ఇలాంటి బ్రీడ్లు ఏమి లేవండి, క్రాస్ బీడ్లు అసలు మన దగ్గర లేదు, పెరుగుని లేదు, మన ఓల్డ్ బ్రీడే ఉండేది. చూస్తున్నాం కదండి, ఇది క్రాస్ బీడ్. ఎక్కడి నుంచో అమెరికా నుంచి నాన్న వస్తే ఇక్కడ మంచి అందంగా తయారు చేశారు, చూడడానికి కూడా భలే అందంగా కనపడుతుందండి ఇది. ఇంకా మిగతా ఏమైనా చూద్దాం రండి. అసలు నా చేతిని చాలా కోపంగా పుడుతుంది చూసారా, దీని పేరు కాకినెమలి. నెమల రంగులో ఉంటుంది కదా, చూడడానికి నల్లగాను ఇగో బంగారపు రంగులోను ఇలా 2 రకాలుగా ఉంది, అందుకే దీన్ని కాకినెమలు అంటారంట. సుధాకర్ గారు, చాలా కోడి పందాల్లో ఇంత కోపంగాను మనుషులనే పొడిచేస్తున్నాయి, రేపు పొద్దున్న పందాలు అంటే దీని పొజిషన్ చూడాలంటారు, ఏం చెప్తారు వీటి గురించి? అంటే సంక్రాంతి సీజన్ వచ్చేపాటికి యాక్చువల్గా ఆ టైం అండి ఇది. సంక్రాంతి సీజన్ వచ్చేపాటికి ఎక్కువ ఎగనెస్ట్గా ఉంటాయి, బాగా కోపంగానే ఉంటాయి. ఇదైతే మా ఓల్డ్ బ్రీడ్, ఇది ఇండియన్ బ్రీడే. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మీరు వీటి అన్నిటికీ సంబంధించి ఈ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఇలా తయారు చేస్తారా, లేకపోతే సంక్రాంతి సీజన్ వచ్చేసరికి ఇంత అగ్రెసివ్గా తయారైపోతుంటాయా? అగ్రెసివ్గా అంటే దాని తల్లిదండ్రుల దగ్గర కూడా ఉండాలి ఆ అగ్రెసివ్నెస్ అనేది. మనం ఏదో తయారైతే కోపం రాదు కదండి, అగ్రెసివ్నెస్ అనేది దాని తల్లిదండ్రుల నుంచి రావాలి, దాని జీన్స్లో నుంచి రావాలి. ఇక చూస్తున్నాం కదా, ఇది బ్రీడ్ అయితే ఇండియన్ బ్రీడే, పాతదే, కాకినెమలు అంటారు దీన్ని. కానీ దీనికి మాత్రం చాలా కోపంగా ఉందండి. నా చేతిని ఎన్నిసార్లు పుడుతుంది చూసారా. సో కోడి పందాలు అప్పుడే మొదలైపోయినట్టేనండి. పందెం కోళ్ళు చాలా రకాలు ఉంటాయండి బాబు. వాటిల్లో మన పందాలకి వెళ్ళే వరకు తెలియదు ఇది ఏ కోడి, జాతి ఏంటి, రకం ఏంటి అనేది ఎవరికి తెలియదండి. నా చేతిలో ఉంది చూసారా, దీన్ని కాకిడాగ అంటారండి. కాకిలో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఏంటి సుధాకర్ గారు, ఈ కాకిలో చాలా రకాలు ఉన్నాయి కదా, ఈ కాకిడాగ అంటే ఏంటండి? కాకిడాగ్ అంటే మేము 2 రంగులకు కడతాం. కాకిడాగ్ ఉండాట్లో కల్లా దీనికి బెస్ట్ ఆప్షన్ ఇది. కాకిడాగ వంతులో కడతాం, సేమ్ టైం కాకినవులు వేసేటప్పుడు మా దగ్గర కాకినవులు లేకపోతే కూడా కాకిడాగనే యూజ్ చేస్తాం. అంటే కాకినెమలు ఒకటి, కాకిడాగ ఒకటి, అంటే ఈ కాకి అనేది ఉంది కాబట్టి ఈ అన్ని జాతులను ఒకటే అంటారా? ఒకటే అని కాదు, ఇది 2-3 రంగులకు యూజ్ అవుద్ది మాకు. కాకిడాక దాని వంతులోనూ పనిచేస్తుంది, వేరే దాని వంతులో కూడా ఇదే పనిచేస్తుంది. దీనికి కూడా టైమింగ్ ఏమైనా ఉంటుందండి? టైమింగ్ ఉంటుందండి. కాకిడాక అంటే 3 నుంచి 4 అవ్వచ్చు, లేకపోతే 12 నుంచి 1 గంట అవ్వచ్చు. అంటే కొన్ని చీకట్లో కూడా వేస్తూ ఉంటారు కదండి, ఆ చీకట్లో వేసేట్లు ఇవ్వని పని చేస్తాయి అంటారా? చీకట్లో కూడా కాకిడాక పనిచేస్తుంది. అంటే కాకిలో చాలా రకాలు ఉన్నా కూడా కాకిడాక చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. ఇది కూడా అస్తమానం ఆగట్లేదండి బాబు, దూకేయడానికి ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటుంది. సంక్రాంతికి పందాలకి సిద్ధమవుతున్న కోళ్ళు అని చూస్తుంటే నాకు బలి మజా చేస్తుందండి. ఇక్కడ ఇంకో కోడి ఉంది, అండ్ సుధాకర్ గారితో పాటు వినోద్ గారు ఉన్నారు. ఈయన వీటికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారంట. ఏండి వినోద్ గారు, ఈ కోడి లక్షణం ఏంటండి అసలు, ఇది పోట్లాడేటప్పుడు ఎలా పోట్లాడుతుంటారు? దీన్ని అబ్రాస్ అండి, దీని రంగు. దీన్ని గట్టి రంగులో కట్టుకోవచ్చు,
కోడి చూపు కొట్టేటప్పుడు కూడా కట్టుకోవచ్చండి. దీని తెలివి పోట్లాట అంతా చాలా తెలివిగా పోట్లాడుతుందండి. అంటే తెలివిగా పోట్లాడడం అంటే కంగారుగాను దూకేయడం ఇట్లాంటి కాకుండా ఏమైనా ఉంటుందండి దీనికి? అలా కంగారుగా మిల్లి మీద పడిపోయి తనేయడం కాదండి. ఎదుటి కోడిని బట్టి ఈ కోడి పోట్లాడద్దండి. తప్పుకొని పోట్లాడడం, దావు దొరికినప్పుడు దీని ప్రయత్నం దీన్ని చేయటం బాగా పోట్లాడదండి. అంటే దీంట్లో అబ్రాస్లో ఇంకా ఏరే జాతులు ఏమైనా ఉన్నాయండి? జాతి కాదండి, కలర్ అండి. ఇది కోడిపుంజు కలర్ అండి. అబ్రాస్ ఇది నల్లకట్ట అబ్రాసు. ఇది తోకలో కోడి చూపు ఉంది కదండి, దీన్ని బట్టి రెండు రెండు రంగులుగా యూజ్ చేసుకుంటామండి దీన్ని. కోడి చూపు కొట్టేటప్పుడు దీన్ని ఎదుటి గట్టి రంగు పడితే ఇది యూజ్ అవుతుంది, లేకపోతే గట్టి రంగు కొట్టేటప్పుడు ఎదురు కోడి పడినప్పుడు ఇది రెండు రకాలుగా యూజ్ అవుతుందండి మనకి. ఇది నల్లకట్ట అబ్రాస్ అంటే నల్లకట్ట కాకుండా ఇంకో వేరే అబ్రాసులు కూడా ఏమైనా ఉంటాయండి? అంటే గట్టి రంగు పోట్లాడేటప్పుడు మనం కట్టుకోవచ్చండి దీన్ని. కోడి చూపు పోట్లాడేటప్పుడు దీన్ని మనం కట్టుకోవచ్చండి. అంటే ఒక్కొక్క కోళ్ళు ఇన్ని రకాలు ఉన్నాయండి. జాతులే కాదు, కోడికి సంబంధించి రంగులు కూడా. అంటే అబ్రాస్లోనే 2 రకాలుగా కట్టొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ మరి వినోద్ గారు. సరే చూద్దాం రేపటి పందెల్లో ఎంత కొడతాయి అనేది. ఇంకోటి ఏమన్నా చూద్దాం పదండి. ఈ పందెం కోళ్ళని చూస్తుంటే ఇన్ని రకాలు ఇన్ని రంగులు ఆశ్చర్యం వేస్తుందండి బాబు. సుధాకర్ గారు, దీని పేరు ఏంటండి? ఎర్రమైల. ఎర్రమైల అంటే ఎర్రమైలు అంటే దీనికి ఏమైనా ప్రత్యేకించే లక్షణాలు ఏమైనా ఉంటాయండి? లక్షణాలు ఏముండవు, దాని టైమింగ్లో అది పోతూ ఉంటుంది అంతే. కాకినవలి, కాకిడాక, చీతువ ఎలా కడతాం ఇది కూడా దీనికి కూడా ఒక టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్లో వేస్తాం. అంటే ముఖ్యంగా ఇది క్రాస్ బ్రీడ్ అండి లేకపోతే ఇండియన్ బ్రీడ్ అండి? పేరు కూడా చాలా విచిత్రంగా ఉంది, మైలా అని. ఇండియన్ బ్రీడు, ఓన్ బ్రీడ్. నందిగుని నాగేశ్వరరావు అని మా కీర్తి చేసులు మా గురువు గారు, ఆయనది ఓన్ బ్రీడ్. దీనికి దగ్గర దగ్గర 50 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఇలా బ్రీడ్లు కట్టడంలో కూడా సొంత బ్రీడ్లు కూడా ఉంటాయండి ఇక్కడ లోకల్కి సంబంధించి? సొంత బ్రీడే. నందిగుని నాగేశ్వరరావు అని సొంత బ్రీడ్ అయింది. అంటే ఒక కోడికి ఒక సృష్టికర్త కూడా ఉన్నాడు, ఆయనే నందిగం నాగేశ్వరరావు గారు. ఈ మైల అనే దాన్ని కనిపెట్టినట్టు ఉన్నారు మొత్తానికి. ఇలాంటి ఒక బ్రీడ్ని తయారు చేసి కోడి పందాలు ఆడే ప్రియులందరికీ అందించారు. మొత్తానికి గోదావరి జిల్లాలో మామూలు వాళ్ళు కదండి బాబు. చూద్దాం ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయో. ఈ పందెం కోళ్ళలో ఇందాక ఒక నెమల రకం చూసాం కదా, కాకి నెమలి. ఇక్కడ నా దగ్గర చూడండి ఎంత ముద్దుగా ఉందో. దీన్ని నెమల డాగ్ అంటారండి. అంటే నెమల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. చూస్తుంటేనే ముద్దు వచ్చేస్తుంది, మెరిసిపోతుంది చూసారా. ఇందాక దానికి నల్ల రంగు మీద గోల్డ్ కలర్ ఉంటే మొత్తం ఎర్రగా ఉంది, చూడడానికి భలే ఉందండి. అంటే వినోద్ గారు, ఈ నెమల డాగ్ అంటే ఏంటి అసలు, దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటండి? ప్రత్యేకత అంటే ఏమీ లేదండి, దాని కలర్లో అది కొట్టిద్దండి కోడిపుంజు. డాగ పింగళాలు కొట్టేటప్పుడు దీన్ని డ్యామ్ షూర్ కలర్ అండి ఇది, ఇంకా అప్పుడు కొట్టిద్దండి ఇది. అంటే నెమల్ డాగ్ అనేది వేసేటప్పుడు దీనికి సంబంధించి ఏమైనా ప్రత్యేకమైన రంగు ఏమైనా ఉంటుందా అవతల వేసే ఆ పుంజు మీద? ఎదుట కోడిని బట్టి మన రంగు ఆధారపడి ఉంటుందండి. అది రంగుకు రంగు కావాలంటే పోట్లాటకు పోట్లాట కావాలండి. అంటే ఇట్లాంటి వాటికి మీరు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కదా, ఇచ్చేటప్పుడు ఏమైనా ప్రత్యేకమైన ట్రైనింగ్లు ఏమైనా ఉంటాయండి? ప్రత్యేకమైన ట్రైనింగ్లు అంటే మనం పండగకి సెలెక్ట్ చేసుకునే కోడిపుంజుని 2-3 తప్పినీళ్ళు కొట్టించిన తర్వాత దాన్ని తయారీ పెట్టుకొని అది బాగా పోట్లాడితే మనకి ఇంత రేంజ్కి వచ్చిందని దాన్ని బట్టి మనం కట్టేసుకుంటాం. ఎక్కువ నెమల రంగులే ఎక్కువ వాడుతూ ఉంటారు కదా, నెమల డాగ, కాకి నెమలి, నెమలి. ఇటు ఈ నెమలకు ఉన్నటువంటి ఇన్ని పేర్లు ఏంటంటే, ఇన్ని జాతులు ఏంటంటే దీంట్లో? మనకి కోడి చూపు అనేది అండి ఎప్పుడో ఒకసారి కొట్టిద్దండి. గట్టి రంగు అంటే ప్రతి దానికి ఉపయోగపడిద్దండి. అందుకే ఎక్కువ కోళ్ళు కొనేటప్పుడు ఇష్టపడేది గట్టి రంగునే కొంటారండి. అంటే అసలు గట్టి రంగు కోడి సూప్ అంటే రెండింటికి తేడా ఏంటండి? గట్టి రంగు కోడి చూపు అంటే ఇక్కడ లోపల కోడి చూపు ఉంటే దీన్ని తెల్ల బొంగ ఉంటే దీన్ని కోడి అంటారండి. ఇట్లా నల్ల బొంగ ఉంటే దీన్ని గట్టి రంగు కింద పోల్చుకొని నిర్ణయించుకుంటారండి కలర్. అంటే చూసాం కదా నెమల డాక్ వచ్చేసరికి, అంటే కోడి సూప్ అంటే మామూలు నార్మల్ కోడిలాగా చూడడానికి ఇది కోడి అన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. అదే గట్టి రంగు అనేసరికి ఆ కోడిలో ఆ బలం ఉంది, రంగులు మారుతూ ఉంటుంది కాబట్టి చూడడానికి గట్టిగా ఉంటుంది కాబట్టి ఇది గట్టి రంగు అని. అంటే లోకల్ పదాలండి ఇవన్నీ. మా గోదావరి వాళ్ళకి భలే చమత్కారం అని చెప్పాను కదండి ముందులోనే. అలాగే వీటికి కూడా రకరకాల పేర్లు పెడతారండి. ఇంకా చాలా రకాలు ఉన్నాయండి బాబు, పదండి వెళ్దాం. పందానికి రెడీ అన్నట్టు చూస్తుంది చూసారా కోపంగా. దీన్ని కోడి పచ్చకాక అంటారండి. ఇది మొన్నే కోడి పందాలు టెస్టింగ్ కోసం అయితే 2 లక్షలు కొట్టిందంట. అసలు దీనిలో ప్రత్యేకత ఏంటనేది సుధాకర్ గారు ఉన్నారు కదా, ఏమంటే సుధాకర్ గారు, టెస్టింగ్లు కూడా పందాలు వేస్తారండి, 2 లక్షలు కొట్టిందంటే ఏంటండి ఇది? ఎవరో ఫ్రెండ్స్ పందెం వేస్తున్నారు, కోడి పుంజుని పంపించమంటే పంపించామండి. 2 లక్షలు కట్టారు, కొట్టిందండి, దెబ్బలేం లేవు.
అంటే ఒక్క దెబ్బ కూడా లేకుండా 2 లక్షల పందెం గెలిచిపోయిందా? 2 లక్షలు విన్నర్ అది. అంటే ఇప్పుడు 2 లక్షలు అంటే రేపు దీన్ని అమ్మాలంటే మీరు ఎంతకు అమ్ముతారండి మరి? అమ్మాలంటే కూడా 1,00,000 ఉంటుంది కదా, 1,00,000 ఉంటుంది. అంటే ఎట్లాంటి వాటిని తర్వాత ఎప్పుడైనా బీట్ చేసేటప్పుడు ఆ గుడ్లు పొదిగించడానికి ఇట్లాంటివి ఏమైనా వాడుతూ ఉంటారండి? వాడతాం. అంటే ఒక విన్నర్తో వాడం, ఒక 4-5 టైమ్స్ విన్నర్ అయితే అప్పుడు వాడతాం బ్రీడింగ్కి. అంటే అంతే. ఈ బ్రీడింగ్ కూడా కొన్ని లెక్కలు ఉంటాయండి. 4 సార్లు కొట్టాలి, 5 సార్లు కొట్టాలి, ఈ పందాలు గెలిస్తేనేనా? 4-5 టైమ్స్ కనుక విన్నర్ అయింది అనుకోండి, డెఫినెట్గా అది బ్రీడర్గా ఉండిపోద్ది అది. ఇంకా అట్లా ఇంకెప్పటికి పందాలకి అయితే పంపించరండి. ఇక ఒకసారి బ్రీడర్కి వెళ్ళినట్లండి ఒక్కసారి బ్రీడర్ కలిపాక నథింగ్, పందెం వేయిందండి. చూశారు కదా, ఏదో సరదాగా వేసిన పందుల్లోనే 2 లక్షలు కొట్టిందంటే రేపు సంక్రాంతి పందాలకి ఎంత కొడదో లెక్కే లేదు. చూద్దాం, ఇంకా చాలా పుంజులు ఉన్నాయి ఇక్కడ. ఆ పందెం పుంజులు చరిత్ర ఏంటో మరి తెలుసుకుందాం పదండి. ఈ పందెం పుంజు పేరు నెమల పెంగలండి. చూసారా, బంగారులాగా దగదగ మెరిసిపోతుంది. చూడడానికి కూడా చాలా అందంగా కనపడుతుందండి ఈ పుంజు. నిజంగా ఇలాంటి పుంజులు చూస్తే ఆ అవతల వాళ్ళు కూడా భయపడిపోవాల్సిందేనండి. ఏంటో సుధాకర్ గారు, అది ఇంతలాగా మెరిసిపోతుంది దగదగ ఉన్నట్టు ఈ పుంజు నెమల పెంగలు అన్నారు. అంటే దీనికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటండి అసలు? ఎందుకు కొంటారండి దీన్ని? నెమల పింగళ అంటే శుక్రవారం 6 దగ్గర నుంచి శనివారం 10 వరకు ఏకరంగా అది ఎక్కువ నెమలి పింగళాలే కొడతాయి ఆ నైటు. అందుకని ఎక్కువ నెమలి పింగళ యూజ్ చేస్తారు. శుక్రవారం ఈవినింగ్ నుంచి శనివారం మార్నింగ్ వరకు నైట్ అంతా నెమలి పింగళ నడుస్తుంది. రంగు ఏంటంటే చూడడానికి అన్నిటికంటే చాలా డిఫరెంట్గా కనపడుతుంది. డిఫరెంట్గా ఉంటుంది నెమలి పింగళ. దానికి అనేది ఒక డే కంపల్సరీగా కేటాయించి ఉంటుంది. అందుకే దాన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. అంటే ఇట్లాంటి పుంజులు అంటే అరుదుగా దొరుకుతాయండి? అరుదుగా అంటే మామూలుగా ఉంటాయి, దొడ్డుకి 4-3 అలా ఉంటాయి, ఎక్కువగా ఉండవులే. కానీ అంటే కాకులు నెమల్లో చూడడానికి ఉన్నాయి కానీ ఇట్లాంటివి మరి కేవలం ఒకటే కనపడుతుంది ఏంటంటే ఇక్కడ? తక్కువ ఉంటాయి, దొడ్డుకి 4-5 అలా ఉంటాయి. నెమలి పింగళాలు కష్టం. ఇక్కడ చూడడానికి దాదాపుగా ఒక 500 కోళ్ళు దాకా ఉన్నాయండి పంది పుంజులే అన్నీ. కానీ ఇది ఒక్కటే ఉంది ఇక్కడ నెమల పెంగలు అంట. చూడడానికి కూడా దగదగ మెరిసిపోతుంది. మరి పందెల్లో దాని ప్రతాపం ఏంటో పందెం జరిగిన రోజు చూడాలి. సో నేనైతే మీకు పరిచయం చేసే ప్రయత్నం చేశాను దీన్ని. ఏండి, ఈ కోళ్ళలో కొత్త రకం చూపిస్తానండి. దీని పేరు కోడ్డాక్ అంటారు. ఇది చూడడానికి బాహుబలి కోడిలాగా ఉందండి, చాలా పెద్దగాను. ఇప్పుడు దాకా దీన్ని చూశానండి, దీని నడక కూడా చాలా డిఫరెంట్గా కనపడుతుందండి బాబు. ఒకసారి పట్టుకునే ప్రయత్నం చేస్తాను. అంటే కోళ్ళు ఇలా పట్టుకోకూడదు అంటారండి, ఎందుకంటే కాళ్ళు గుంజుకుపోతాయని. ఇది బాహుబలి కోడిలాగా ఉందండి చూడడానికి. బరువు కూడా చాలా ఎక్కువగానే ఉంది. చాలా కోళ్ళు చూశాను కదా ఇప్పటిదాకా. ఈ కోడ్డాక్ అంటే ఏంటంటే సుధాకర్ గారు, ఇది చూడడానికి కూడా పెద్దగా కనపడుతుంది, బాహుబలి లాగా సినిమాల్లో చెప్పినట్టుగా. ఏమంటారు దీని గురించి? దాని తండ్రి 4 టైమ్ విన్నర్స్ అది దాని తండ్రి. అందుకే దాన్ని బ్రీడింగ్ వేస్తే దాని తండ్రికి వచ్చింది ఇది. దీన్ని అయితే ఇంకా పందెం కట్టలేదు. ఎరుపు కోడ్డాక్ అంటారు దాన్ని. అంటే డ్యాగల్లోనే రంగురంగులు ఉన్నాయి, ఆ రకరకాలు ఉన్నాయి. దానిలోనే నలుపు కోడ్డాగలు ఉంటాయి, ఎరుపు కోడ్డాగలు ఉంటాయి. ఎరుపు కోడ్డాక్ అది. దాని తండ్రి అయితే 4 టైమ్స్ విన్నర్. అంటే 4 టైమ్స్ విన్నర్ అంటే దీని తండ్రి ఆల్రెడీ ఇదే రంగులో ఉన్నాడండి, లేకపోతే అది వేరే? అంటే నలుపు ఎరుపు అంటారు కదా. తండ్రి కూడా అలాగే ఉంటుంది, దాని తండ్రి కూడా అలాగే ఉంటుంది. ఇదైతే చూడడానికి అన్ని కోళ్ళలో కల్లా చాలా డిఫరెంట్గా కనపడుతుంది, పెద్దగా కనపడుతుందండి. పెద్దగా అంటే దాని తండ్రి కూడా పెద్దగా ఉండేది, ఆ తల్లి కూడా సేమ్ టైం ఎంతో కొంత పెద్దది అయి ఉంటే అలా వస్తుంది. అంటే ఈ బ్రీడింగ్ ఇచ్చేటప్పుడు తల్లి కోడి తండ్రి కోడి అంటే మగ పుంజు లేదా పెట్టల్ని ఒకేసారి చూస్తూ ఉంటారా మీరు? అంటే అంచనా వేసి ఇదైతే మంచి బ్రీడ్ వస్తుందని తెలుస్తూ ఉంటారా అని? పెట్ట పెడితే ఆ పెట్ట కూడా పవర్ఫుల్గా ఉండాలి. బాడీ కానీ కాల్ స్ట్రెంత్ కానీ, పెట్టకు కూడా సేమ్ టైం కోపం ఉండాలి. అసలు అర్థం కాదండి, పుంజులు అంటే పందాలకి వెళ్తాయి కానీ తెలుస్తుంది, పెట్టలను ఎలా తెలుసుకుంటారండి మరి? తెలుసుకుంటాం కదా, అవి కూడా ఫైట్ చేస్తాయి. అవి కూడా పెట్ట కూడా ఫైట్ చేసే పెట్టనే బ్రీడింగ్కి వాడతాం. లేదు ఆ ఫైట్ చేయలేదు అనుకో, దాని గుడ్లు వండుకు మేము తినేస్తాం అంతే. చూస్తున్నాం కదా, వీళ్ళు దీనికి ఏ పేరు పెట్టినా కానీ నేనైతే దీనికి బాహుబలి కోడి అని పెడుతున్నానండి. ఇది చాలా పెద్దగా ఉంది చూడడానికి, రంగు కూడా చాలా బాగుందండి, ఎర్రగా ముద్దుగా అందంగా కనపడుతుంది. ఇట్లాంటి కోళ్ళు ఇక్కడ చాలా కనపడుతున్నాయండి. ఎవరు కొంటారో కానీ వీళ్ళ ఫాదరే 4 పందాలు కొట్టాడంట. మరి ఇది ఎన్ని పందాలు కొడద్దో చూడాలి. మరి చూస్తున్నాం కదా, ఇంకా చాలా కోళ్ళు ఉన్నాయి ఇక్కడ. సుధాకర్ గారు ఒక్కొక్కటి చాలా ఓపికగా చెప్తున్నారు. ఆ మిగతా కోళ్ళ సంగతి కూడా తేల్చుకుని వద్దాం పదండి మరి.
కోడిని చూసారా? ఈ రంగేసి చాలా డిఫరెంట్గా ఉందండి. దీన్ని ఎర్రబొట్లు నల్లబొట్లు సీతవ అంటారంట. చూడడానికి కూడా చాలా బాగుందండి. ఇది రకరకాల రంగుల మీద వేయచ్చు అంటున్నారు. నల్ల రంగు కోడి మీద, తెల్ల రంగు కోడి మీద, ఎర్ర రంగు కోడి మీద, అదేవిధంగా అన్ని రకాల రంగులు కలిసిన పుంజుల మీద పందానికి వేయచ్చు అని చెప్తున్నారు. భలే ఈ చిత్రంగా ఉందండి బాబు. ఒక్కొక్క కోడిని చూస్తూ ఉంటే ఈ గోదావరి జిల్లాలో ఎందుకు పెట్టారో కానీ కోడి పందాలు చూస్తే మాత్రం భలే మజా అనిపిస్తుంది. ఇక ఆడితే ఎట్టా ఉంటుందో ఆలోచించండి. వచ్చేయండి సంక్రాంతికి మొత్తం పందాలన్నీ చూసుకుందాం. సో చాలా ఉన్నాయి. ఇంకా ఒక్కొక్క పందాన్ని చూపించడానికి ఒక్కొక్క కోడిని సెలెక్ట్ చేయాలి కదా. మరి నేను అదే పనిలో ఉన్నాను. మీరు అందరూ చూడడమే. పదండి ఇంకా మిగతా కోళ్ళ సంగతి కూడా తెలుసుకుందాం. సంక్రాంతి కోడి పుంజులు చాలా చూసాం కదండి. నా దగ్గర ఉన్నది చివరి కోడి పుంజు అండి. ఇది దీని పేరు కొలంగి. 2 లక్షలు అంటండి బాబు. ఇక్కడ ఉన్న పుంజులన్నింటిలో చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు. ఇన్ని పందాల పుంజులు చూశారు కదా. ఈ అన్ని పందాల్లో కొట్లాడుతుంటే చూడాలనుందా? సంక్రాంతికి వచ్చేయండి. మా గోదావరి వాళ్ళకి ఎటకారం మమకారం ఆతిథ్యమే కాదండి. సంబరాలు చేసుకునే సమయంలో అందరినీ జాగ్రత్తగా చూసుకోవడం కూడా తెలుసు. ఓ పారు వచ్చేయండి. ఇవన్నీ చూపిస్తున్నాడు కదా నా కెమెరామ్యాను. అతని పేరు అరుణు. నేను రాజు, గోదావరి జిల్లాల నుంచి. ఓసారి రండి, పండగ అంతా చేసుకుని హ్యాపీగా మీ ఊరు వెళ్ళిపోతారు కానీ.